నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలు ఏంటా అని చెప్పేసి చాలామంది వైసీపీ వాళ్ళు ఎప్పటికీ శోధిస్తూ ఉంటారు. అయితే తాజాగా రీసెంట్గా జరిగినటువంటి 2 అంశాలను పరిశీలిస్తే ఇవి కదా మీ ఓటమికి కారణమైంది, ఇందుకు కదా మీరు ఓడిపోయిందని చెప్పేసి ఘంటాపదంగా చెప్పొచ్చు. నేనేంటో ఈ వీడియోలో వివరించేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇదేంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ ఆయన పరివారం వీళ్ళందరూ కలిసి వేధించి సాధించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఎవరైనా ప్రాజెక్టులు తీసుకొస్తారు, ఎవరైనా కంపెనీలు తీసుకొస్తారు, మేము మాత్రం అలా తేము, ఉన్నవి తరిమేస్తాం, అమర్రాజా వంటి సంస్థను కూడా పోతామంటే మేమే దండం పెట్టి రెడ్ కార్పెట్ వేసి పొండి అని చెప్పేసి పంపిస్తాం, తరిమేస్తాం అని చెప్పేసి ఆ రోజుల్లో ప్రగల్భాలు పలికారు కదా, ఆ కంపెనీయే అది. ఆంధ్రప్రదేశ్లో పెట్టనివ్వకపోతే వేధిస్తే తరిమేస్తే తెలంగాణకు వచ్చి 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది ఆ సంస్థ. నిజంగా దీన్ని చూస్తుంటే ఎంత బాధ, ఎంత ఆవేశం కలుగుతాయి. 1 కాదు 2 కాదు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి. ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగినటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రభుత్వం వేధిస్తే అక్కడ వాళ్ళు తరిమేస్తే పక్క రాష్ట్రంకి వచ్చి పెట్టుబడి పెట్టారు అంటే ఏమనుకోవాలి? ఇదే 10,000 కోట్లు అక్కడ పెట్టుంటే కనీసం మాత్రంగా ఒక 10,000 కుటుంబాలైనా సరే బాగుపడేవి కదా, కొన్ని వేల మందికి ఉపాధి దొరికేది కదా, పక్కనున్న తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా వచ్చి అక్కడ పనిచేసుకుని బతికేవాళ్ళు కదా. ఎంత నష్టపోయాం మనం. ఇందుట్లో సంతోషకరమైనటువంటి విషయం ఏదన్నా ఉందంటే పాపం వాళ్ళు ఎక్కడికో వెళ్లకుండా మన సోదర రాష్ట్రం, మన సహరాష్ట్రమైనటువంటి తెలంగాణకు వచ్చి పెట్టుబడి పెట్టారు. అదొక్కటి సంతోషం. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వస్తే వాళ్ళు రెడ్ కార్పెట్ పరిచి మరి ఆహ్వానించారు. ఈరోజు కక్ష సాధింపు లేకుండా కేసీఆర్ హయాంలో వచ్చిన పనులు పూర్తి చేసుకుని ఆపరేషన్స్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఆయన పరివారం అటెండ్ అయ్యి రిబ్బన్ కట్ చేసి మరి దాన్ని ప్రారంభించారు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ ఈ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? ఎందుకు ఓడిపోయాం చెప్పేసి పదే అడుగుతున్నారు కదా. ఇదిగో ఇందుకు సొంత వాళ్ళను కూడా తరిమేసినటువంటి వైనం, తొక్కేయాలనుకునేటటువంటి మనస్తత్వం, ఇది ఓటమి పాలు చేస్తుంది. సరే, ఈ అంశం పక్కన పెట్టినట్టయితే ఈరోజు ఉదయాన్నే పేపర్ చూడగానే అనిపించినటువంటి ఆహా, జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలైనటువంటి అన్ని అంశాలు ఇది కూడా ఒకటి కదా, ఇది కూడా ప్రధానమైనది కదా అని అనిపించినటువంటి అంశం మరొకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టినటువంటి ఒక కీలకమైన కేసు, అసైన్మెంట్ ల్యాండ్ కేసు, దాన్ని కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అంటే చంద్రబాబు నారాయణ వంటి వాళ్ళని వాళ్ళు తప్పు చేయలేదని చెప్పేసి క్లీన్ చిట్ ఇస్తూ కేసునే కొట్టివేస్తూ కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది, కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఇచ్చింది. ఇది కదా మీ ఓటమికి కారణమైంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిని సాధించటానికి, జైల్లో పెట్టడానికి అడ్డగోలు కేసులు, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అడ్డగోలు కేసులు, తప్పు చేస్తే పెట్టేటటువంటి సహేతుకమైన కేసులు వేరు, కేవలం కక్ష సాధించాలని చెప్పేసి అడ్డగోలు కేసులు పెట్టడం వేరు. వీళ్ళు రెండో జాబితాను రెడీ చేసుకున్నారు. మనం దిగిపోతున్నాము, మనం ఇక మళ్ళీ గెలిచే అవకాశం లేదని భావించిన మీదట వరస పెట్టి అడ్డగోలు కేసులు పెట్టి మొత్తానికి ఒక 53 రోజుల పాటు జైల్లో పెట్టి సంతృప్తి పడ్డారు. కట్ చేస్తే ఈరోజు వరస పెట్టి ఒక్కొక్క కేసు, ఏ కేసు అయితే పెట్టారో, ఎక్కడైతే దోష అన్నారో, ఎక్కడైతే వేలెత్తి చూపించారో, ఎక్కడైతే అవినీతి మరకన్నారో అవన్నీ అయితే దర్యాప్తు సంస్థలో లేదంటే న్యాయస్థానాలు అసలు ఇందుట్లో కేసు ఏముంది, ఇందుట్లో సాక్ష్యం ఏముంది, ఇందుట్లో ఆధారం ఏముంది, అసలు ఇందుట్లో పాయింట్ ఏముందని చెప్పేసి వరుసగా కొట్టేసుకుంటూ వస్తున్నాయి. అర్థం కావట్లా? అడ్డమైన కేసులు, అడ్డగోలు కేసులు అని చెప్పేసి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కూడా దాదాపు 30 కేసుల పైన, అసలు 11 సిబిఐ ఛార్జ్షీట్లు, 7 ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నాయి. అందుట్లో ఒక్కటి కూడా ఇంచు కదల్లా.
వాటి నుంచి బయటపడటం వేరు, క్లీన్ చిట్లు తెచ్చుకోవటం వేరు, లేదంటే కేసులు మూసేయటం సంగతి దేవుడెరుగు. అసలు ఉన్న కేసులు అలాగే ఉన్నాయి తప్ప ఒక్కటి కదల్లా. మరి 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం సాధించాడు, ఏం సాధించుకోగలిగాడు? కనీసం సింగిల్ కేసును కూడా ఒక చిన్న కేసును కూడా మూసివేయించుకోలేకపోయాడు. ఒక్క సిబిఐ కేసును కూడా కొట్టేయించుకోలేకపోయాడు. కారణం అవి వాస్తవాలు కాబట్టి, అందుట్లో జగన్మోహన్ రెడ్డి దొరికాడు కాబట్టి, అందుట్లో తప్పుంది కాబట్టి. కానీ ఇదే చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసుల్లో ఏ కేసులు పెట్టారు, ఎన్ని మూసేశారనేది ఒకసారి నేను మీకు లిస్టు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. 2014 అఫిడవిట్ ప్రకారం ఒక 4 కేసులు ఏమో ఉన్నట్టున్నాయి. ఆ తర్వాత 2019 ఆ ప్రాంతానికి ఒక కేసు, అక్కడ అమరాబాద్ ఎక్కడో మహారాష్ట్రలో బాబ్రీ ప్రాజెక్టు వ్యతిరేకంగా చేసినటువంటి ధర్నా కేసు మాత్రం ఒకటి మిగిలింది. కట్ చేస్తే 2024 ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు మీద దాదాపుగా 19 నుంచి 24 కేసుల వరకు ఉన్నట్టుగా కొన్ని రికార్డులు చెప్తున్నాయి. కొన్ని 19 అంటున్నారు, కొన్ని 24 అంటున్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. మొత్తానికి దాదాపుగా 19 నుంచి 24 కేసుల వరకు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి, తాను ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రతిపక్షంలోకి వెళ్ళే సమయానికి 1 కేసుతో ఉన్నటువంటి వ్యక్తి కాస్త మళ్ళీ తిరిగి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో తాను ప్రతిపక్షం నుంచి ముఖ్యమంత్రిగా వచ్చేటటువంటి క్రమంలో 24 కేసులు పడ్డాయంటే ఎంత కక్ష సాధింపు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈయన మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి ఒకటి పెట్టారు. అది 2026 జనవరి 11, 12 ఆ తేదీల్లో అనమాట విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇదే కేసు మీదే చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇంకేముంది, 370 కోట్ల అవినీతి అన్నారు, కొన్నిసార్లు 200 అన్నారు, 250 కోట్లు అన్నారు, 17 కోట్లు అన్నారు, 70 కోట్లు అన్నారు, రకరకాల ఫిగర్లు చెప్పి మొత్తానికి 370 కోట్ల దగ్గర కాస్త అటు ఇటుగా ఫిక్స్ అయిపోయారు. అసలు మొత్తం డబ్బులు తినేశారని చెప్పేసి ఆరోపణ మీద ఆరోపణ చేసి మొత్తానికి కారణం బాబే అని చెప్పేసి ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆయన మొత్తానికి బెయిల్ మీద బయటపడి ఎన్నికల్లో పోరాడి గెలిచాడు. తేరా చూస్తే 2026 జనవరి 12వ తారీఖున 13వ తారీఖున అనుకుంటాను, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే మేము పొరబడ్డాం, ఇందుట్లో ఏదో ఉందని చెప్పేసి కేసులు పెట్టాం తప్ప ఇందుట్లో మాకు ఏమీ దొరకలేదని చెప్పేసి ఏకంగా కేసునే మూసేశారు, కొట్టేసినటువంటి పరిస్థితి. క్లీన్ చిట్ ఇచ్చారంటే అయిపోలా, తేలిపోలా. ఆ తర్వాత లిక్కర్ కేసు, లిక్కర్లో జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి చేశాడు ఏంటి అనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మనం లిక్కర్ కేసు అంటే ఈ కేసు అనుకుంటాం, కానీ చంద్రబాబు మీద పెట్టినటువంటి కేసు వేరు. ఆయన 2014 to 19 పరిపాలనా కాలంలో అడ్డగోలుగా డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడు అని చెప్పేసి ఒక కేసు పెట్టారు, తలా తోకాలని కేసు పెట్టారు. తేడా చూస్తే అది కూడా 2025 డిసెంబర్లో అనుకుంటా స్పెషల్ కోర్టు జడ్జి భాస్కర్ రావు గారు సిఐడి నివేదిక ఆధారంగా కేసును క్లోజ్ చేశారు. సిఐడి నివేదిక ఏమిచ్చిందంటే ఇది కూడా అంతే, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మా దగ్గర ఏమి ఆధారాలు లేవు, అసలు ఈ కేసును ముందుకు నడిపించడానికి మా దగ్గర సరికే లేదు అని చెప్పి సిఐడి నివేదిక ఇస్తే దాని మీద ఆయన కేసు కొట్టేశారు. సో 2 కేసులు, 2 కీలకమైనటువంటి కేసులు పాయా. ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసు, చంద్రబాబు నాయుడుకి ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వస్తే నెక్స్ట్ లోపల పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నటువంటి కేసు ఫైబర్ నెట్ కేసు. 10 లక్షల ఇళ్లకు ఆ రోజుల్లోనే కనెక్షన్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ఫైబర్ నెట్ ఏ స్థితిలో ఉంది ఏంటనేది వేరే చర్చ. అలాంటి ఫైబర్ నెట్లో కుంభకోణం చేశారని, అనేక రకాలుగా డబ్బు దోచుకున్నారని, కావలసిన వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చారని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారు. పాపం చర్చించాడు, దాని మీద కూడా ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. తేడా చూస్తే 2025 డిసెంబర్లోనే ఏసీబీ కోర్టు కేసును డిస్మిస్ చేసి అవతల పడేసింది. ఎందుకు డిస్మిస్ చేసింది? సరుకు లేదు. సో కీలకమైన 3 కేసులు పోయాయి. ఇక ఈరోజు తాజాగా నిన్న అసైన్మెంట్ ల్యాండ్స్ కేసును కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత అక్కడ రాజధాని పెట్టేటటువంటి క్రమంలో జీవో నంబర్ 41 అని చెప్పేసి ఇచ్చి అసైన్మెంట్ ల్యాండ్స్ని ఎవరన్నా కొన్నా సరే వాళ్ళు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చుకోవచ్చు అనేటటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇది అడ్డగోలుగా ఏదో చేసింది కాదు, విధానపరమైన నిర్ణయం. అంటే క్యాబినెట్ మొత్తం కూర్చొని డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే అసైన్మెంట్స్ ల్యాండ్స్ విషయంలో ప్రభుత్వం కూడా కొంత ఉదాసీనంగా ఉంటే ఆ రోజు ఎవరికైతే ల్యాండ్ అసైన్ చేశారో వాళ్ళకి కాస్త డబ్బు దక్కుతుంది, వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అయ్యా ఇక్కడ రాజధాని వచ్చింది, మేము ఈ భూములు అమ్ముకుంటే మా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మా వాళ్ళ చదువులకి ఇదవచ్చు, మంచి రేట్లు వస్తున్నాయి
దయచేసి మాకు ఇందులోంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి కోరిన నేపథ్యంలోనే వాళ్ళ కోరిక నెరవేరుస్తూ మీరు అమ్ముకోవచ్చు. దాంతోపాటుగా కొన్నోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ల్యాండ్ పూరింగ్కి ఇచ్చుకోవచ్చు. మాకు ఎందుకంటే ల్యాండ్ పూరింగ్ అవసరం కాబట్టి అని చెప్పేసి మధ్య మార్గంగా ఇద్దరికి ఉపయోగపడేలాగా నిర్ణయం తీసుకుంది. ఇది 4,000 కోట్ల రూపాయల స్కామ్ అని మొత్తం డబ్బు మొత్తం కొట్టేశారని మొత్తం బినామీలకే కట్టబెట్టారని చెప్పేసి నారాయణ మీద చంద్రబాబు మీద కేసులు పెట్టారు. ఎవరు? ఆళ్ల రామకృష్ణారెడ్డి కంప్లైంట్ ఇస్తే కేసులు పెట్టేశారు. చివరికి దాన్ని మూసైపోతుంటే లేదని మళ్ళీ కోర్టులో పిటిషన్ వేస్తారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిద్ధార్థ దవే, సిద్ధార్థ లోద్రా వంటి లాయర్లు వచ్చి ఇరుపక్షాల తరపున వాదించారు. ఫైనల్గా తీర్పు రిజర్వేషన్ తీర్పు ఏంటయ్యా అంటే ఇందుట్లో నిరూపించినటువంటి నేరం ఏమీ లేదు, వాళ్ళిద్దరు పాత్ర ప్రమేయం ఉంది, అసలు నేరం జరిగిందంటానికి మాకు సాక్ష్యాలు ఆధారాలు ఏం దొరకలేదు కాబట్టి అసలు మేము కేసే మూసేస్తున్నాం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయం తీసుకుంటే 4 కీలకమైన కేసులు పాయే. ఇక ఒకే ఒక్క కేసు ఉంది పెండింగ్లో ఉంది. ఏంటయ్యా అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. రింగు లేదు, రోడ్డు లేదు, అయినా కేసు పెట్టేశారు ఆ రోజుల్లోనే. సో దాని మీద మొన్న ఏదో ముయ్యబోతుంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి జడాశ్రవణ్తో కలిసి వెళ్ళి మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేసినట్టున్నారు. దీన్ని ప్రజాప్రతినిధుల కోర్టుకు మార్చాలి, అదేవిధంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి 2-3 పిటిషన్లు వేశారు. వాటన్నిటిని కొట్టేసింది కానీ కేసు అయితే స్టిల్ ఇంకా కొనసాగుతుంది. అది కూడా మూసేసినట్టయితే కీలకమైనటువంటి ప్రధానమైన కేసులు పోయినట్టే. ఇక మిగిలి ఉండేవి ఏంటయ్యా అంటే అంగళ్ళ వంటి కేసులు, ఎక్కడన్నా ధర్నా చేసినప్పుడు జరిగినటువంటి కేసులు, లేదంటే కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించలేదు అని చెప్పేసి ఆ రోజుల్లో కేసులు పెట్టారు కదా, అవి మాత్రమే మిగిలి ఉంటాయి. సో ఈ రకంగా కేసులు మొత్తం పరంపరగా కోర్టులు కొట్టివేస్తున్న నేపథ్యంలో, కోర్టులు మూసివేస్తున్న నేపథ్యంలో, దర్యాప్తు సంస్థలు మూసివేస్తున్న నేపథ్యంలో ఒక్కటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది కదా, ఇవన్నీ తప్పుడు కేసులు, కేవలం పెట్టబడిన కేసులు, పెట్టుడు కేసులని. అదే తేడా చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసులు ఏవి మూసివేయలేదు, మూసివేయడానికి అవకాశం లేదు, ఆ ప్రయత్నం కూడా చేయలేకపోయాడు, సాహసం కూడా చేయలేకపోయాడు. ఎందుకంటే దాన్ని కదిలిస్తే అంతే, మనం ఏదో వాయిదాలు వేయించుకుంటూ కోర్టు నుంచి మినహాయింపులు తీసుకుంటూ గడపాలి తప్ప దాని లోతుల్లోకి వెళ్తే మనమే ఇరుక్కుంటాం అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు మీద పెట్టిన తప్పుడు కేసులు కాబట్టి ధైర్యంగా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి ఈరోజు న్యాయస్థానాలు మూసివేస్తున్న పరిస్థితి. వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా అలాగే మూసేయించుకుంటారంటే మరి వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, కొన్నైనా ప్రయత్నం చేయలేదే, కొన్నైనా మూసేయించుకోలేదే. అడ్డగోలుగా ఎవరు మూసేయటం సాధ్యం కాదు. ఇక్కడ ఇంకొక క్లియర్ పాయింట్ ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి హయాంలో మా మీద చీటికి మాటికి అనేక కేసులు పెట్టి, సోషల్ మీడియా కేసులను అయ్యని పెట్టి వేధించారు. దయచేసి వాటిని ప్రభుత్వం తరపున ఇనిషియేట్ తీసుకుని దొంగ కేసులన్నీ మూసివేయించండి, దొంగ కేసులన్నీ కొట్టేయించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలా ఏ కేసు పెడితే ఆ కేసును అడ్డగోలుగా ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు మూసివేయడం సాధ్యం కాదు కాబట్టి క్యాడర్ మీద పెట్టిన కేసులు కూడా ఇంతవరకు చాలా వరకు పెండింగ్లో ఉన్న పరిస్థితి. కానీ ప్రభుత్వం తరపు నుంచి చేయాల్సిన పని చేస్తే క్యాడర్ కూడా న్యాయం జరుగుతుంది. తప్పుడు కేసు, దొంగ కేసు, కావాలని బనాయించిన కేసు అయినప్పుడు ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. మీ కేసులు మాత్రమే కాదు, క్యాడర్ మీద పెట్టిన కేసుల విషయంలో కూడా మీరు ఇదే శ్రద్ధ కనబరచాలని చెప్పేసి అయితే నా తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగని అడ్డగోలుగా కొట్టేయమంటే ఎవరికే సాధ్యం కాదు. అది న్యాయస్థానాలు కూడా అడ్డగోలుగా ఏమీ కొట్టేయవు. ఆ యొక్క లా పాయింట్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఈరోజు వచ్చినటువంటి ఈ 2 అంశాలు, ఈ జరుగుతున్నటువంటి చర్చలో ఉన్నటువంటి ఈ 2 అంశాలను బట్టి చూస్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడంటే ఇదిగో ఈరోజు ఒక అద్భుతమైన 2 కారణాలు దొరికాయి కదా, ఇట్లాంటి వాటి వల్లే. సో మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి.